రాష్ట్రంలో విద్యా విధానానికి మంత్రి లోకేష్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం 7 రోడ్ల కూడలిలో ఉన్న ఎన్టీఆర్ నగరపాలక పాఠశాలను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్తో కలిసి ఆయన సందర్శించారు. విద్యార్థులను అడిగి సమస్యలు తెలుసుకున్న రామ్మోహన్ సుదీర్ఘ చరిత్ర గల ఈ పాఠశాలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. స్వచ్ఛాంధ్ర ఉద్యమ స్ఫూర్తితో ప్లాస్టిక్ ఫ్రీ స్కూల్స్ కోసం సహకరించాలని విద్యార్థులను ఆయన కోరగా వాళ్లు అంగీకారం తెలిపారు. ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్ 1856లో స్టార్ట్ అయినటువంటి స్కూల్ ఇది. అంత పురాతనమైనటువంటి స్కూలు ఈ జిల్లాలో ఎక్కడ కూడా లేదు. మొట్టమొదటి స్కూల్గా అవతరించినటువంటి ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్ని మరింత డెవలప్ చేయాలనే ఆలోచనతో ఇక్కడ అనేక కార్యక్రమాలు చేపట్టాం. అందులో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఉన్న ఎలమ్నై స్టూడెంట్స్ అందరూ కూడా రిక్వెస్ట్ చేసింది, ఇంత చరిత్ర ఉన్న స్కూల్లో ఒక మంచి ఆడిటోరియం కూడా ఉండాలి. అది ఉన్న స్టూడెంట్స్కి లేకపోతే అదర్ ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్కి సెమినార్స్కి అన్నిటికీ కూడా ఉపయోగపడే విధంగా మంచి హాల్ ఒకటి నిర్మించాలనంటే గతంలో ఎంపీ నిధుల నుంచే 50 లక్షలు ఖర్చు పెట్టి తిలక్ హాల్కి ఆ రోజు శంకుస్థాపన చేశాం. ఈరోజు వర్క్ సగం వరకు వచ్చింది. దాన్ని కంప్లీట్ చేయడానికి మున్సిపల్ ఫండ్స్ నుంచి కూడా టైఅప్ చేసి వీలైనంత త్వరగా తిలక్ హాల్ని అత్యంత సుందరంగా తయారు చేయడానికి చర్యలు కూడా చేపడుతున్నాం. ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది. అయితే పిల్లలకి కూడా ఒక భరోసా ఇవ్వాలని వాళ్ళకు కూడా నేను హామీ ఇచ్చాను. ఈ యొక్క స్కూల్ని నేను దత్తత తీసుకొని ఇది భవిష్యత్తులో ఇంకా బ్రహ్మాండంగా తయారు చేయడానికి నా వంతుగా పూర్తి సహాయ సహకారాలు కూడా అందిస్తానని తెలియజేశాను.